నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇరవై 25వ తేదీన మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా. 40 ఏండ్ల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై. కరీంనగర్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గంగుల. లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. బుగ్గారంలో 25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, 10 లక్షలతో నిర్మించే మహిళా సంఘాల వీవో భవనానికి శంకుస్థాపన చేశారు. మండలంలోని వెల్గొండ గ్రామంలో 5 లక్షలతో చేపట్టే డ్రైనేజీ పనులు, 15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. బుగ్గారం మండల కేంద్రంలో నక్క లక్ష్మికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. వెలుగొండ గ్రామ పర్యటనకు విచ్చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎదురుగా వచ్చిన దివ్యాంగుడు శాఖపురం శ్రీనివాస్ తో మంత్రి మాట్లాడారు. కొత్త ట్రై సైకిల్ ఇప్పిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వవైదిక సంస్థానం వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ భాష్యం విజయసారథి మెమోరియల్ అవార్డును ప్రభాకర్ శర్మ అందుకున్నారు. ఈ ప్రధానోత్సవానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా హాజరై అందజేశారు. నగరంలోని కృష్ణానగర్లో గల యజ్ఞ వరాహస్వామి ఆలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వరాహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ భాష్యం విజయసారథి సంస్కృతంలో రాసిన సుమారు 100 పుస్తకాలని సంస్కృతంలో ఒకే పుస్తక రూపంలో ముద్రించారు. ఈ పుస్తకాలని ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. తనకి రాజకీయ భిక్షను ప్రసాదించిన గొప్ప మహా ఆధ్యాత్మికవేత్త భాష్యం విజయసారథి అని ఎమ్మెల్యే గంగుల అన్నారు. ఆయన ఆశీస్సులతో పాటు యజ్ఞ వరాహస్వామి చల్లని చూపుతో ఓటమెరగకుండా ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, యజ్ఞ వరాహస్వామి ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప బుక్ను ఈరోజు మనము ఆవిష్కరించుకుంటున్నాం. వారు రాసిన కవిత్వాలున్న పుస్తకాలు అన్నిటి కూడా ఒకటే బుక్ రూపంలో మనకు అందించడం జరిగింది. ఇది అందరి రూపంలో గ్రంథం కావచ్చు, కానీ మనకు పవిత్ర గ్రంథం. ఇది ఒక పవిత్ర గ్రంథంగా మనం భావించుకునే అవకాశం ఉన్నది. సో నేను బుజ్జనని ఇప్పుడు అడిగిన సంస్కృతం, వారు కోబై పండితులు సంస్కృతంలో అందరు కోయితే కానీ మనకు రాదు కాబట్టి ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించడానికి మీరు సహకారం చేయమని చెప్తున్నాను. తెలుగులో అనువదిస్తే సులభతరంగా ప్రజలకు చేరుతుంది. వారి సేవలు అనేది సులభతరంగా ప్రజలకు అందించేవారుగా అవుతామని చెప్పేసి దాన్ని నేను ఆ సంస్థను కోరడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా చెప్పానంటే నాకు రాజకీయ భిక్షను ప్రసాదించింది ఆ ఒక గురువు శ్రీ భాష్యం విజయసారథి గారు. వారి ఆశీస్సులు ఇప్పుడు కాదు, నాకు వారి ఆశీస్సులు సుమారు 20 సంవత్సరాల క్రితము వారిచ్చిన ఆశీస్సు పవర్ ఇప్పటి కూడా ఇదివరకు కూడా ఓడిపోకుండా నేను గెలిచిన అంటే వారి ఆశీస్సుల వల్ల ఇప్పుడు కూడా నేనున్నది. అంత మహత్తరమైన శక్తి వారిలో ఉన్నది. శక్తి ఒక దైవ సమానంగా ఉన్న వ్యక్తి, దైవుని యొక్క రూపాన్ని అతను
చూసే విధంగా ఈరోజు అంత పెద్ద శక్తి ఉన్న వ్యక్తి భాష్యం విజయసారథి. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతులకి కూరగాయల సంచుల్ని పంపిణీ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై రైతులకు సంచుల్ని అందజేశారు. అనంతరం సిద్దిపేట జిల్లా నర్మెటాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆయిల్ ఫామ్ కర్మాగారానికి వెళ్తున్న రైతు బస్ను జెండా ఊపి ప్రారంభించారు. కూరగాయల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. 23,000 ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రభుత్వం రైతుల్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి స్వాతి, ఉద్యానవన విస్తరణ అధికారి అనిల్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, రైతు నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, సమిండ్ల శ్రీనివాస్, రైతు గంగాధర్, గొడిసెల గంగాధర్, బాల ముకుందం, మహేష్, నారాయణరెడ్డి, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఎవరైతే పామాయిల్ పండిస్తారో వారు దేశానికి కూడా లాభం చేస్తారు. ఈ భారత మాతకు లాభం చేసేటట్టుగా దేశం తరఫున ముచ్చటైతే కాదు, దేశానికి మరణిస్తాం అనేది కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం మరణిస్తుంది కాదు, ప్రభుత్వానికి మరణిస్తాం. ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మనకి ఇస్తుంది. మనం ఇస్తేనే 4 పైసలు చూస్తేనే రేపటి నాటికి మక్కల పరిస్థితి ఏమో తెలుసు కదా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏం డ్రామాలు ర్యాలీలు చేసిన అవసరం లేదు, ర్యాలీలు అవసరం లేదు. ఈడవ అడిషనల్ కలెక్టర్ కాగితం ఇస్తే రాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, 5,000 కోట్లు పెట్టాలి. వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్న రాత్రి కూడా ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు నేను తొరట్ల ఇన్ఛార్జి రత్నాకర్ నర్సింగ్ కలిస్తే 100% చేస్తున్నాం, మక్కలు కొంటున్నాం అని చెప్పి జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 ఏండ్ల కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్తున్నట్లుగా వెల్లడించారు. పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మార్చి 25న అధికారికంగా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి బుజ్జగింపులు ఫలించలేదు. అనుచరులు కాంగ్రెస్ నేతలకి బహిరంగ లేఖ విడుదల చేశారు. మార్చి 25న సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు. గత 20 నెలల పరిణామాలపై జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు. పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక పరిణామాల దృష్ట్యా మొన్న 16th ఫిబ్రవరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని నేను పేర్కొనడం జరిగింది. సరే, అల్టిమేట్గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి అలాంటి ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొన్నాడో వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే ఒక అభిప్రాయంతో రేపు 25 మార్చ్ అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏఐసిసి సభ్యత్వం కూడా 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది ఉంటుంది కూడా. అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతే ఉందో కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదుట పేషెంట్ బంధువులు ఆందోళన చేపట్టారు. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య నిందితుడు హరిబాబు ఆసుపత్రిలో క్రిటికల్ కేర్లో చికిత్స పొందుతున్నాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు జైలులో ఉదయం అస్వస్థకు గురి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్లో చికిత్స అందిస్తున్నారు. క్రిటికల్ కేర్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుండి క్రిటికల్ కేర్ ఐసీయూలోకి ఎవరిని అనుమతించడం లేదని ఇతర పేషెంట్ల బంధువులు ఆరోపించారు. రోగుల సహాయకుల్ని వెళ్లనివ్వకపోవడంపై ఇతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులు స్పందించి తమకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు భార్య భర్తలు పడ్డారు నైట్. వాళ్ళ కొరకు వచ్చిన అందరం చూడ వచ్చిన ఒక్క వాడలేమే, ఒక్క ఇంట్లో లేమే. అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, బిడ్డ వచ్చింది, అందరం వచ్చినాం. మరి ఎందుకు ఆపుతారు వీళ్ళు? వీళ్ళు వాళ్ళ పేషెంట్ కొరకు పోనిస్తలేదు. ఎవరు ఆ పేషెంట్? ఎవరు మర్డర్ చేసినట. ఆ మర్డర్ చేసిన వాళ్ళ కొరకు పోనిస్తలేదు. చేసిండ్రు గిన్ని నీళ్లు లేవు, నిప్పు లేవు, పేషెంట్ల కాడికి పోనిస్తలేకపోతే ఇన్ని నీళ్ళన్న పోషత్తంగా ఎండాకాలం పోతుంది. ఈ మనిషిని తీసుకపోయి అని ఎత్తే కదా మనిషి లోపల ఎవరు ఉన్నారట కదా, నిన్న ఎవరు మొన్న ఎవరు చంపిరట కదా ఒక అతను ఉన్నాడట లోపల. అందుకే ఆయన లోపల ఆయన ఉన్నాడు, మీరు అద్దు అంటారు. మేము ఇక్కడే ఉంచుకోవాలి పొద్దున్న నుంచి, అందుకే పోదామని ఒకసారి చూసిపోతామంటే ఇది పంపిస్తారు ఒక్కరిని కూడా.
మనిషికి 2 నిమిషాలు ఎక్కువ కూడా వద్దు. వచ్చి ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మోసం చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. కేవలం బస్సు ఫ్రీ పథకం మాత్రమే అమలవుతోందని, మిగతా ఏ గ్యారంటీ అమలు చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రైవేటు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారని తెలిపారు. బీఆర్ఎస్ తరఫున ప్రైవేటు బిల్లుని తమ పార్టీ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలు ప్రవేశపెడతారని, నిజంగా చిత్తశుద్ది ఉంటే ప్రైవేటు బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ 6 గ్యారంటీలను చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా తొలి సంతకం పెడతానన్నాడు. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఆ 6 గ్యారంటీలను నేను ప్రమాణ స్వీకారం చేసినాక తొలి సంతకం 6 గ్యారంటీల పైన పెడతా. దీన్ని చట్టబద్ధత తీసుకొస్తాని ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యావత్ ప్రజానికాన్ని ఆనాడు మోసం చేసినట్టుగా మేము భావిస్తాము. ఒక బస్సు తప్ప ఏది కూడా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పినది కాలేదు. ఇవాళ ఇదే 6 గ్యారంటీల మీద మరి వచ్చే శుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రైవేట్ బిల్లును మా పార్టీ పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లెజిస్లేటివ్ పార్టీ ఫ్లోర్ లీడర్లు అందరూ కలిసి ప్రవేశపెడతారు. దీన్ని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ ఉంటే, ధైర్యం ఉంటే, మీరు మాట ఇచ్చి ఉంటే, ఆ ఇచ్చిన మాట మీద మీరు కట్టుబడి ఉంటే. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో విస్తృతంగా పర్యటించారు. మొదటగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 197 మంది లబ్ధిదారులకి సుమారు 41,39,00,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఏప్రిల్ 28న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో జరగబోయే రైతుల మహాగర్జన సమరవేరి పోస్టర్లను ఎమ్మెల్యే గంగుల ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. అన్నదాతల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని పోలాడి రామారావు అన్నారు. హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు రైతు సంఘ నేత పొలాడి రామారావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆంజనేయులు, రైతు సంఘం నాయకులు మందరాజమల్లు, నాయకులు గాది శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లోపల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా కౌలు రైతులకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగా అసలు బడ్జెట్లో ఊసే ఎత్తలేదు. తర్వాత రైతు భరోసా నిధులు కూడా అరకొరగా విడుదల చేస్తున్నారు. గతం లోపల 2 సార్లు ఎగ్గొట్టిరు. ఇప్పుడు కూడా మేము రైతు భరోసా నిధులను కూడా ఏమంటున్నాం అంటే పంట కాలం లోపలనే, పంట సాగు సమయం లోపల విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ రంగానికి కూడా తక్కువ నిధులు కేటాయించారు. దీంతో ఈ రైతు భరోసా నిధులతో పాటు మిగతా రంగానికి కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది. అలాగే సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు పాటు అన్ని రకాల పంటల ఉత్పత్తులకు కూడా 500 రూపాయల క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం అంతకుముందున్న ఈ అధికార పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. కానీ ఒక సన్న వడ్ల రకానికి 500 బోనస్ ఇస్తామంటారు. అది కూడా అరకొరక ఇచ్చారు. ఇప్పటికే 30% కూడా ఇవ్వలేదు. అది కూడా ఏంటంటే మేము పంట కాలం లోపలనే ఏదైతే ఈ పంట మన కోతకు వచ్చినప్పుడు ఏదైతే వరిధాన్యం కొనుగోలు చేస్తారో అన్ని రకాల ధాన్యాలు కొనుగోలు చేస్తారో అప్పుడే సన్న రకం, వడ్ల రకం, దొడ్డు రకంతో పాటు అన్ని రకాల పంటల ఉత్పత్తులకు క్వింటాల్కు 500 బోనస్, ఈ పంట ధాన్యంతో పాటు ఆ బోనస్ డబ్బులు కూడా వేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మైదానంలో పోలీసులు, విలేకరుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. 2 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్ విలేకరుల టీం గెలవగా మరొక మ్యాచ్ పోలీసుల టీం గెలిచింది. ముఖ్య అతిథులుగా చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరితా శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ పెరుమండ్ల మానస గంగాగౌడ్, సిఐ ప్రదీప్ కుమార్ హాజరయ్యారు. క్రీడల వల్ల మనసు ఉత్సాహపడుతుందని, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయని సిఐ ప్రదీప్ కుమార్ అన్నారు. పోలీసులు, విలేకరులు నిత్యం వారి వారి విధుల్లో చాలా బిజీగా ఉంటూ వారి సమయాలని ప్రజా సమస్యలతో నిత్యం గడుపుతుంటారని, మానసిక ఒత్తిళ్లతో, టెన్షన్లతో జీవిస్తారని ఎస్ఐ నరేష్ అన్నారు.
యువత పెడదారిన పడకుండా ఉండేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ క్రీడల్లో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ నరేష్ రెడ్డి, కానిస్టేబుల్ సృజన్, అనిల్, అరవింద్, భార్గవ్, నాగరాజు, నవీన్, పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు విలేకరులు ఎంసాని రవీందర్, ఆరెల్లి శ్రీనివాస్, ఆరెల్లి తిరుపతి, బొడిగ వెంకటేష్, విజయేందర్ రెడ్డి, బొడిగ అజయ్, బొడిగ శ్రీనివాస్, హనుమన్ల మహేష్ విలేకరులు పాల్గొన్నారు. ఈరోజు చొప్పదండి కాలేజ్ గ్రౌండ్లో మన ఎస్ఐ చొప్పదండి గారి ఆధ్వర్యంలో పోలీస్ మరియు ప్రెస్ వారి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరగడం జరిగింది. దీంట్లో ఇద్దరు కూడా జట్లు పార్టిసిపేట్ చేశారు. సో దీంట్లో రెండు ప్రెస్ కానీ పోలీస్ కానీ వృత్తిరీత్యా బాగా బిజీగా ఉంటారు. దాంట్లో స్ట్రెస్ ఫ్రీ కావడం కొరకు ప్లస్ దాంతోపాటుగా పోలీస్కి మరియు ప్రెస్కి మధ్యలో మంచి ఫ్రెండ్లీ వాతావరణం నెలకొల్పడం కొరకు ఈరోజు క్రికెట్ మ్యాచ్ పెట్టడం జరిగింది. దాంట్లో అందరూ కూడా హ్యాపీగా వారి వారి వృత్తిని ఒక 5 నిమిషాలు వదిలేసి ఉల్లాసంగా అందరం పాల్గొనడం జరిగింది. దీంట్లో ఇరు జట్లకు కూడా నేను నా తరఫున కంగ్రాచులేషన్ చెప్తూ, యువత ఈ మధ్యకాలంలో ఎక్కువగా విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి బారిన పడి చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు. ఆ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి మోటివేట్ చేయడానికి క్రీడలు ఒక సాధనంగా, అంటే మైండ్ చేంజ్ ఓవర్ కావడానికి డీఅడిక్షన్ కింద గేమ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ చారిటీ మ్యాచ్ని, మేము ఆడుతున్న మ్యాచ్ని అంకితం చేస్తూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండి క్రీడల పట్ల ఆకర్షితులై భవిష్యత్తులో ఒక గొప్ప క్రీడాకారులుగా సేవ చేస్తారు. అదేవిధంగా క్రీడల్లో రాణిస్తూ స్పోర్ట్స్ కోట యూటిలైజ్ చేసుకుని జీవితంలో కూడా సక్సెస్ కావడానికి క్రీడలు ఉపయోగపడతాయి. కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటాం. మాకున్నటువంటి టెన్షన్లు తొలగడానికి ఈ స్నేహపూర్వకమైనటువంటి ఈ క్రికెట్ టోర్నమెంటు, ఫ్రెండ్లీ మ్యాచ్ అనేటువంటిది పోలీసుల అలాగే ప్రెస్ వాళ్ళ మధ్య జరిగేటువంటి ఈ మ్యాచ్ ద్వారా మాకు కొద్దిగా వినోదాన్ని, ఆనందాన్ని కలిగించడంతో పాటు మా యొక్క విధి నిర్వహణలో ఒత్తిళ్లను కూడా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. సిఐ గారు ప్రవీణ్ కుమారు అలాగే ఎస్ఐ నరేష్ రెడ్డి గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ ఆట విడుపు కోసము మనకున్నటువంటి టెన్షన్లు, రోజు విధి నిర్వహణలో మనం చేసేటువంటి ఒత్తిళ్లను తగ్గించడానికి. కోరుట్లలో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు జైల్లో అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళన నెలకొంది. వెంటనే అతన్ని జగిత్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే సంచలనంగా మారిన ఈ కేసు మరింత మలుపులు తిరుగుతోంది. ఉమ్మడి జిల్లా కళాకారులకి అవకాశం కల్పించేందుకు కరీంనగర్లో ఆడిషన్స్ నిర్వహించామని ప్రముఖ సినీ డైరెక్టర్ హీరో రాజ్ చెన్నమాధవుని అన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో గోవిందా వాసుదేవయ్య క్రియేషన్స్ ఆధ్వర్యంలో త్వరలో నిర్మించబోయే చిత్రానికి గాను నటీనటుల్ని ఎంపిక చేశారు. సుమారు 200 మంది నటీనటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు హాజరై తమ ప్రతిభను కనబర్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులని ప్రోత్సహించేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నామని రాజ్ చెన్నమాధవుని తెలిపారు. తన తొలి సినిమా రాజ్ కహానీ విజయవంతమయ్యిందని, రెండవ చిత్రంగా గోవిందా వాసుదేవయ్య క్రియేషన్స్ నిర్మాణంలో తన స్వీయ దర్శకత్వంలో తీయబోతున్నామని చెప్పారు. ఈ చిత్రం పూర్తి స్థాయి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోనే నిర్మిస్తామని తెలిపారు. సంగీత దర్శకుడిగా ప్రభంజన్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజ్ చెన్నమాధవుని, యాక్టర్ ప్రభు, ఆర్టిస్ట్ మాస్టర్ జాయ్, జనసేన సీనియర్ లీడర్ మొగిలిపాలెం రమేష్, కెమెరామెన్ మురళి, స్టిల్స్ గంగాధర్, వాసుదేవ క్రియేషన్స్ ప్రతినిధులు, నటీనటులు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కార్తికేయన్, సినిమా డైరెక్టర్ని. గతంలో రాజ్ కహానీ అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది మీ అందరికీ విదితమే. దాని విజయోత్సవం కూడా మన కరీంనగర్ తిరుమల థియేటర్లో చేయడం జరిగింది. ఇప్పుడు నా రెండవ చిత్రంగా శ్రీ గోవింద వాసుదేవాయ క్రియేషన్స్ వారి నిర్మాణంలో నా స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. అది పూర్తి స్థాయి తెలంగాణ చిత్రంగా మరియు మన కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో నిర్మించబోయే చిత్రంగా తీసి మీ ముందుకు తీసుకురావడానికి అన్ని సన్నాహాలు పూర్తయినాయి. ఇప్పుడు మన కరీంనగర్లో ఫిల్మ్ భవన్లో ఆడిషన్స్ అనేది నిర్వహిస్తున్నాము. దానికి విశేషమైన స్పందన మన కళాకారులు, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలామంది కళాకారులు వచ్చి ఇక్కడ వారి ప్రతిభను ప్రదర్శించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇలాగే ఈ సినిమా ఆద్యంతం తెలంగాణ వాళ్ళని ప్రోత్సహించు ఒక మంచి పక్తు తెలంగాణ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తానని, ఒక మంచి విజయవంతమైన చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూస్తూ, అలాగే ముఖ్యంగా యూత్కి ఇప్పుడు జరిగే కాంటెంపరీ కంటెంట్ని అందించడానికి సాయశక్తుల మా టీం, మీ అండ్ మై టీం అందరూ. భగత్ సింగ్ 95వ వర్ధంతి వారోత్సవాలని పురస్కరించుకొని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుండి భగత్ నగర్లోని భగత్ సింగ్ విగ్రహం వరకు కొనసాగిన రన్ను ఎస్ఎఫ్ఐ నేత మిల్కూరి వసుదేవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భగత్ సింగ్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడని వసుదేవరెడ్డి అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు యువతని పట్టించుకోవడం లేదని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి నరేష్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతని గుర్తించి అన్యాయాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, సహాయ కార్యదర్శులు అశోక్, అరవింద్, రమేష్, కృష్ణ, ప్రకాష్, సాయి, చందు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. శాలివాహన చక్రవర్తి మొల్లమాంబ జయంతి వర్ధంతి వేడుకల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జిల్లా శాలివాహన అధ్యక్షులు నార్లపురం చంద్రమౌళి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో జిల్లా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై శాలివాహన, జై జై శాలివాహన, కుమ్మరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. 17వ శతాబ్దానికి చెందిన శాలివాహన చక్రవర్తి దేశ ప్రజలకి సుపరిపాలనని అందించారని, వారు చేసిన సేవలు ప్రజలు మరవలేరని నార్లపురం చంద్రమౌళి అన్నారు. వారితో పాటు తెలుగు తొలి కవయిత్రి మొల్లమాంబ జయంతి వర్ధంతి వేడుకల్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి కోరెపు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి మోతి చంద్రయ్య, ప్రతినిధులు ఉప్పునూటి సంపత్, నాంపల్లి గట్టయ్య, తిరుపతి శ్రీనివాస్ మరియు సంఘం బాధ్యులు, శాలివాహన కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. శాలివాహన జయంతి ఉత్సవంగా మా వచ్చిన కుమ్మరులు స్వాగతం సుస్వాగతం. ఆ శాలివాహన చక్రవర్తి 78వ సంవత్సరం అంటే 3వ శతాబ్దంలో రాజుగా వెలుగొందినటువంటి శాలివాహనుడు మహారాష్ట్రలో. అది మాకు తెలిసిన ఇది సందర్భంగా మరి 78వ సంవత్సరంలో 3వ శతాబ్దానికి చెందిన శాలివాహన చక్రవర్తి, మరి మొల్లమాంబ కూడా శాలివాహన చక్రవర్తిని కూడా
మరి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటే నిర్వహిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ను కూడా మా కుమ్మరి సోదరుల తరపు నుంచి కోరుకుంటున్నా. మరి మీరు కూడా అఫీషియల్ ప్రోగ్రాము గవర్నమెంటే చేయాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండలంలోని నగరూరు గ్రామంలో ప్రత్యేక శిబిరం కొనసాగుతుంది. 7 రోజుల శిబిరంలో 3వ రోజు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, మూఢనమ్మకాల నిర్మూలన, అక్షరాస్యత లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాల్లో గల పిచ్చి మొక్కల్ని తొలగించి శుభ్రపరిచారు. నవ సమాజ నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పాత్ర కీలకమని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రాం అధికారి ధనపురి సాగర్ అన్నారు. 7 రోజుల సేవా కార్యక్రమాలకు వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని యూనిట్ 2 ప్రోగ్రాం అధికారి మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, గోపీకృష్ణ, గ్రామ సర్పంచ్ శ్రావణి, మహేందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, బైరం మహేష్, నాంపల్లి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి నగ్నూరు గ్రామంలో మా వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంపులో మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గత 3 రోజుల నుంచి వివిధ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వాళ్ళ యొక్క సేవ దృక్పథాన్ని ఇక్కడ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు 3వ రోజు మేము జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని అంతా కూడా వేరువేసి ఆ స్కూల్ని శుభ్రపరచడం జరిగింది. సో ఎన్ఎస్ఎస్ ద్వారా మనం అందరం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ, దాంతోపాటు నాయకత్వ లక్షణాలను నేర్చుకుంటాం మనం. అలాగే సొసైటీలో అంటే సామాజికంగా, సాంఘికంగా మనం ఎలా ఉండాలి, సమాజంలో మన వంతు బాధ్యత ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ సందర్భంగా నేర్చుకుంటాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు మా కళాశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ కోతిరాంపూర్లోని గిద్దె పెరుమాండ్ల ఆలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. 9, 10 డివిజన్ల కార్పొరేటర్లు సౌగాని కొమరయ్య, పడిశెట్టి వసంతలక్ష్మి, టేలభూమయ్య హాజరయ్యారు. కమిటీ సభ్యులతో చర్చించి ఆలయంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. కళ్యాణ ఏర్పాట్లని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామక శంకర్ శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రాంత భక్తులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్వహణ బాధ్యతలను ఏ విధంగా చేయాలి అనే ఆలోచన ఇక్కడ చేయడం జరిగింది. చాలామంది భక్తులు కూడా దీన్ని విజయవంతం చేయడానికి దాతలు ముందుకు వచ్చి వాళ్ళ వస్తురూపేణ, ధన రూపేణ సాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో 27న జరిగేటటువంటి సీతారాముల కళ్యాణోత్సవ మహోత్సవానికి ఈ ప్రాంతవాసులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ గుడి పరిధిలో ఉన్న 4 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లందరి సహాయ సహకారాలు తీసుకొని ఇది ఇక్కడ సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దాతలు ముందుకు వచ్చి వాళ్ళ ధన రూపాన, వస్తు రూపాన ఇక్కడ కొంతమంది ప్రకటించడం జరిగింది. పాత వాళ్ళు కూడా కొందరు వాళ్ళ సమాచారం కూడా తెలియజేయడం జరిగింది. వీటన్నిటితోటి ఇంతకుముందు జరిగిన దానికంటే ఎక్కువ ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, అట్లనే కమిటీ ప్రతిదానికి ఫుడ్ కమిటీ కావచ్చు, వాటర్ కమిటీ కావచ్చు, స్టేజ్ కమిటీ కావచ్చు, ప్రతి ఒక్కదానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు 26వ తారీఖు నాడు రాత్రి స్వామివారికి మంగళ స్నానం, ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. తర్వాత శుక్రవారం నాడు ఉదయం 11:45 సీతారామ కళ్యాణ క్రతువు ప్రారంభమవుతున్నది. ఈ కార్యక్రమాల కోసం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయంకి వచ్చేటువంటి భక్తుల యొక్క సహకారంతో ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అనేటువంటి చేసుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అనేది.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని శివారులోని గోదావరి నదిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుకలో క్రికెట్ అష్టాచెమ్మ ఆడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేశారు. వేసవి కాలంలో ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టులో ఉన్న లోపాలని సరిచేసి నీటిని నిల్వ చేయాలని డిమాండ్ చేశారు కోరుకంటి చందర్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిండు కుండలా ఉండే గోదావరిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడారిగా మార్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా ఎందుకు రిపేర్లు చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ మీదున్న కోపాన్ని ప్రజలపై చూపించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఆ యొక్క పోల్ను రిపేర్ చేయకపోగా ఈ యొక్క గోదావరి ఎండిపోయింది. అందుకోసమే ఇవాళ మళ్ళీ గోదావరిలో ఇవాళ క్రికెట్ పోటీలు, మహిళా సోదరిమణులు ఇవాళ ఇక్కడ అష్టచెమ్మ ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితి ద్వారానైనా ఈ యొక్క నిరసన ద్వారానైనా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి రావాలి. అందుకోసమే రేవంత్ రెడ్డికి సంవత్సరం అయింది కాబట్టి ఇవాళ ఆయనకు పిండం ప్రదానం కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పిండం ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి గోదావరిని నిండుకుండలాగా చేయాలి. మొన్న మహాశివరాత్రి నాడు కూడా ఇక్కడికి వస్తే కనీసంగా స్నానం చేయడానికి నీళ్లు లేవు. మురికి నీళ్ళల్లో స్నానం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో నెలకొన్నది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద మీకు ఏం కక్ష, బీఆర్ఎస్ మీద ఏం కక్ష? ఇటువంటి కక్ష ఆలోచనలతోని ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలను ఎందుకు ఎండబెడుతున్నారు? గోదావరిని ఎందుకు ఎండబెడుతున్నారు? పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ఎల్లమ్మగుట్ట నుంచి అక్రమంగా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్న టిప్పర్లని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్లమ్మగుట్ట నుంచి పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు టిప్పర్లని అడ్డుకుని పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు టిప్పర్లని స్టేషన్ కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు గంప వెంకన్న పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్ధులకి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టె భూమయ్య, శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లె గ్రామంలో భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్ద పట్నాలు ఘనంగా జరిగాయి. భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనంతో మొదలై మల్లికార్జున స్వామి పెద్ద పట్నాల్ని వేసి బోనాలు సమర్పించారు. స్వయంభుగా వెలిసిన మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి ఏటా పెద్ద పట్నాలు రేణుకెల్లమ్మ తల్లికి పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేస్తామని ఆలయ చైర్మన్ శంభు పద్మరమణ అన్నారు. మార్చి 23వ తేదీన అగ్నిగుండాలతో ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో కాన్వొకేషన్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆనందభరితంగా సాగింది. చిన్నారులు తమ గురువులు, తల్లిదండ్రులు, స్నేహితుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ పాటలు పాడి, నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వారి అమాయకమైన ఉపన్యాసాలు, ప్రదర్శనలు హాజరైన వారిని మంత్రముగ్ధుల్ని చేశాయి. పూర్వ ప్రాథమిక విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమని శ్రీనివాస్ అన్నారు. చిన్నారులు ఆడుతూ పాడుతూ నేర్చుకునే ఈ దశలో బలమైన పునాది ఏర్పడుతుందని చెప్పారు. అలాగే పిల్లలు తమ ఆశయాలని సాధించేందుకు కృషి చేయాలని ప్రేరేపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, యూకేజీ ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్ రజనీదేవి, ప్రిన్సిపల్ విజయ్, గాయత్రి విద్యానికేతన్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. పీజీ కానీ పిహెచ్డీ అయినాక కాన్వొకేషన్ డే యూనివర్సిటీలో నిర్వహిస్తారు. కానీ యూకేజీలోనే వాళ్ళ అయిపోయిన విద్యార్థులకు ఈ విధంగా నిర్వహించడం వల్ల వాళ్ళకు నూతన అనుభూతి, వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళకు కానీ నూతన అనుభూతి కలిగి వాళ్ళకు ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచడం కోసం ఈ యొక్క ప్రోగ్రాం మేము ఏర్పడడం జరిగింది. దీనికి ముఖ్యంగా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ముఖ్యంగా మా చిన్నారులకు మేము ఎప్పుడు కూడా విద్యతో పాటు ఇతర అంశాల్లో కూడా మంచి జనరల్ నాలెడ్జ్ కానీ, స్కిల్స్లో కానీ, యాక్టివిటీస్లో కానీ. Pre-primary education is very important in their learning stage. They are completing pre-primary education and stepping into the primary education. Pre-primary teachers are called as a mother teacher. Like a teacher plays a role like a mother only. So they are completing this stage and they are stepping into the primary education. So that's why to create a wonderful memories to the students, we are arranging this program. By this program. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించారు. కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి కాలేజ్కు కేటాయించిన 3 ఎకరాల స్థలం కబ్జాకు గురవుతుందంటూ అఖిలపక్ష నేతలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ స్థలాన్ని పరిశీలించారు. కాలేజ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇంటి పనుల్ని నిలిపేయాలని ఆదేశించారు. తహసీల్దార్ కాలేజ్ ప్రిన్సిపల్తో కాలేజ్కి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. కాలేజ్కి సంబంధించిన 3 ఎకరాలు జర్నలిస్టులకి ఇవ్వాల్సిన ఎకరం భూమిని సర్వే చేపిస్తామని చెప్పారు. సర్వే పూర్తయ్యేంత వరకు ఇంటి నిర్మాణ పనుల్ని ఆపాలని సర్పంచ్ యజమానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు. 3 ఎకరాలు ఉందని వారు ప్రిన్సిపాల్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయనేది ఎంఆర్ఓ గారిని మేము చూపించామని అడుగుతాం. అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించింది కూడా ఇదే లొకేషన్లో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్ ఎక్కడనో కూడా మేము చూపించామని ఎంఆర్ఓ గారిని రేపు కోరుతాం. అంతవరకు ఏదైతే గ్రామస్తులు దృష్టిలో ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది మిత్రులు ఏదైతే తప్పుదో పట్టిస్తుర్రా లేకపోతే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఉండడానికి చేస్తుర్రా, సరే వారి ఆలోచన విధానానికి మేము వదిలేస్తాం. కానీ వారు ఏదైతే ఈ గ్రామాన్ని ఏ భూములు అనేది అక్రమణ జరుగుతుందని ఏదైతే ఇప్పుడు అంటున్నారో ఇది ఇప్పుడు నిర్మాణం చాలైనది కాదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణ చేసినప్పుడు మేము సమాధానం చెప్పడం జరిగింది గ్రామ పంచాయతీ తరపు నుంచి. ఇప్పుడు కూడా మేము అదే చేస్తున్నాం. మేము పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత ఈ గ్రామంలో ఎవరు ఒక గజం భూమి కాదు, ఒక చెంటు భూమి కూడా మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఎవరికి ఈ పాలకవర్గం ఆ పని చేయడానికి లేదు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగాపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనం ఎత్తారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బోనం తయారు చేసుకుని మహిళలు ఆలయానికి తరలి వెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.
యువకుల కేరింతల మధ్య బోనాలు ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం బాధ్యులు, యువకులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.